హలో ఎవ్రీవన్, జై జగన్నాథ. వెల్కమ్ టు మై ఛానల్ మోర్ క్రియేట్స్. ఇంతకీ నేను జై జగన్నాథ అని ఎందుకంటున్నా అనుకుంటున్నారా? సో ఈ రోజైతే మనం బెంగళూరులో ఉన్న అఘార శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది చూడడానికి మొత్తం పూరిలో ఉన్న టెంపుల్ లానే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం పదండి. ఇంకా మనం బుద్ధిగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అలా టెంపుల్కి రాగానే దేవుడికి సమర్పించాల్సిన సామాగ్రి అన్ని తీసేసుకుని టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంటికి వచ్చినా గుడికి వెళ్ళినా ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడం మ్యాండేటరీ. అలా కాళ్ళు కడిగేసుకుని కొబ్బరికాయ కొట్టేసి గుడి మెట్లు ఎక్కడం మొదలు పెట్టంగానే చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి. ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మన సూపర్ హీరో హనుమాన్ అయితే దర్శించేసుకున్నాను. ఇటు చూడండి గుడి అంతా ఎంత అద్భుతంగా ఉందో. ఆ వెదర్ చూస్తే అక్కడ కూడా ఇంకో హనుమాన్ ఉన్నారు. ఆయన్ని కూడా మనం తర్వాత దర్శించుకుందాం ఖచ్చితంగా. హనుమంతుడి పక్కనే ఉన్నారు మహాశివుడు. ఈవిడ బిమలా అమ్మ. ఇంకా మనం గుడి వెనుక వైపు ఉన్న మార్గం వైపు వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే గుడి ఎంత అద్భుతంగా చెక్కారో, ఎంత బ్యూటిఫుల్గా దాని ఆర్కిటెక్చర్ రూపొందించారో తెలుస్తుంది. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఈ గుడిలో మనం చూసుకుంటే జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి విగ్రహాలు అయితే ఉంటాయి. జై జగన్నాథ. రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ అందాన్ని చూడడానికి. ఈ విగ్రహం సేమ్ పూరిలో ఉన్న దేవుళ్ళనే చెక్కతో తయారు చేశారంట. పూరిలో ఆ జెండానైతే ప్రతిరోజు ఎలా మారుస్తారో ఇక్కడ కూడా అలానే ప్రతిరోజు ఆ జెండాని మారుస్తూ ఉంటారంట. మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, తెలిసిన వాళ్ళు కమెంట్స్లో ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, అసలు పూరిలో ఉన్న విగ్రహాలకి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు? ఏ గుడికి వెళ్ళినా కొబ్బరి చెప్ప మ్యాండేటరీ. అలా మనం టెంపుల్ అంతా చూసేసుకొని కిందకి వెళ్ళిపోయాం. ఇక కిందకి రాగానే బొట్టు పెట్టేసుకొని చూస్తే అందరి దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడే ఉన్నాయండి. ఇంకా అందరి దేవుళ్ళకి మన వ్యూవర్స్ అండ్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దండం పెట్టేసుకున్నాను. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నట్టు జగన్నాథుడి టెంపుల్ పక్కనే ఉన్న అభయాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా మనం ఆంజనేయ స్వామి పూర్తి విగ్రహాన్ని చూసేద్దాం. ఆ పచ్చని ఆంజనేయ స్వామి ఎంతో పొడుగ్గా ఎంతో అందంగా ఉన్నారు. ఆంజనేయ స్వామిని చూస్తే ఎక్కడలేని ధైర్యం పుంజుకొస్తుందండి. ఇంకా ఆంజనేయ స్వామి పక్కనే ఉన్న రాముల వారి గుడికి వెళ్దామన్నగా గుడి అయితే టైమింగ్స్ అయిపోయినాయని క్లోజ్ చేశారండి. చాలా బాధపడ్డాను. ఎంతైనా ఆ పూరి జగన్నాథుడిని దర్శించుకోవడం వల్ల నా మనసైతే ఎంతో ఆనందంతో నిండిపోయిందండి. అలా మనస్ఫూర్తిగా దేవుని దర్శనం చేసుకుని నా రోజైతే స్టార్ట్ చేశాను. ఇంకా నా వ్లాగ్స్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్.